Hi students, welcome to BVR Sir's classroom. Today we will continue the discussion of NMR spectroscopy and our focus will be on chemical shift and related aspects, that means factors influencing chemical shift. This class is meant for second BSc semester 4 students. The slides will be in English medium, whereas the explanation will be in both English medium as well as in Telugu language. I am B. Venkatrao from the Department of Chemistry, Government Degree College, Ramachandrapuram. You are most welcome to my BVR Sir's classroom. ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాసుల్లో కెమికల్ షిఫ్ట్ గురించి మాట్లాడుకున్నాం. ఈ కెమికల్ షిఫ్ట్ మాట్లాడుకునే ముందు షీల్డింగ్ ప్రోటాన్స్, డీషీల్డింగ్ ప్రోటాన్స్ గురించి మాట్లాడాం. రక్షణ కల్పించబడినటువంటి ప్రోటాన్ని షీల్డెడ్ ప్రోటాన్ అంటాం, రక్షణ లేని దాన్నేమో డీషీల్డెడ్ ప్రోటాన్ అంటాం. అంటే ఇక్కడ దేని నుంచి రక్షణ? ఎలక్ట్రాన్ డెన్సిటీ నుంచి రక్షణ. సో ఎలక్ట్రాన్ డెన్సిటీ ఆ ప్రోటాన్ చుట్టూ దగ్గరగా కానీ ఉంటే షీల్డింగ్లో ఉన్నట్టు, అలా కాకుండా ఆ ప్రోటాన్ యొక్క ఎలక్ట్రాన్ డెన్సిటీ దూరంగా కానీ వెళ్ళిపోయినట్టయితే దాన్ని డీషీల్డింగ్ జరిగినట్టు చెప్పుకున్నట్టు మనం ప్రీవియస్ క్లాస్లో అర్థం చేసుకున్నాం. దాన్ని కంటిన్యూ చేద్దాం. అప్పుడు కెమికల్ షిఫ్ట్. షీల్డింగ్ ఆఫ్ ప్రోటాన్స్ షిఫ్ట్స్ అబ్జార్ప్షన్ అప్ ఫీల్డ్ and de-shielding shifts absorption downfield to get the effective field strength necessary for absorption. So if shielding takes place, what happens to the delta value? Delta value shifts towards the right side అని చెప్పి ఆల్రెడీ చూసాం మనం. De-shielding జరిగితే the delta value shifts towards the left side when compared with the reference tetramethylsilane. ఆల్రెడీ అది మీకు చార్ట్స్లో అవి చూపించాను, అయినా కానీ మళ్ళీ ఒకసారి రివిజన్ లాగా ఉంటుంది అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సచ్ షిఫ్ట్స్ ఇన్ ద పొజిషన్స్ ఆఫ్ ఎన్ఎంఆర్ అబ్జార్ప్షన్స్ అరైజింగ్ డ్యూ టు ద షీల్డింగ్ ఆర్ డీషీల్డింగ్ ఆఫ్ ప్రోటాన్స్ బై ద ఎలక్ట్రాన్స్ ఆర్ కాల్డ్ యాజ్ కెమికల్ షిఫ్ట్స్. ఓకే, సో దాన్నే అంటే టెట్రామిథైల్ సిలేన్ రెఫరెన్స్గా తీసుకుని అక్కడి నుంచి షిఫ్ట్ అయ్యే దాన్ని కెమికల్ షిఫ్ట్ అని చెప్పి పిలుస్తాం, డెల్టా వాల్యూ. దిస్ డిఫరెన్స్ ఇన్ ద అబ్జార్ప్షన్ పొజిషన్ ఆఫ్ ద ప్రోటాన్ విత్ రెస్పెక్ట్ టు టెట్రామిథైల్ సిలేన్ సిగ్నల్స్ ఈజ్ నోన్ యాజ్ కెమికల్ షిఫ్ట్. మీరు ఎగ్జామినేషన్లో రాసేటప్పుడు ఈ పాయింట్స్ దృష్టిలో పెట్టుకుని రాయడానికి ప్రయత్నించండి. ఈ స్లైడ్ మాత్రం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ దానికి కంటిన్యూషన్ మాత్రమే అవుతుంది. సో ఈ స్లైడ్ కూడా లాస్ట్ క్లాస్లో మీరు చూసారు. ఎక్స్ట్రీమ్ రైట్ సైడ్ ఉన్నది ఏంటో చూడండి. ఎక్స్ట్రీమ్ రైట్ సైడ్ ఉన్నది టెట్రామెథైల్ సిలేన్కి సంబంధించినటువంటి పీక్, దానికేమో 0 ppm వాల్యూ ఇస్తాము. అప్ ఫీల్డ్లో జరిగేది షీల్డింగ్, దాన్ని షీల్డెడ్ ప్రోటాన్స్ అంటాం. డౌన్ ఫీల్డ్లో ఉన్నది డీషీల్డెడ్ ప్రోటాన్స్. అంటే డీషీల్డెడ్ ప్రోటాన్స్ కానీ ఉంటే వాటి యొక్క పీక్ ఎక్కడ వస్తుంది? డౌన్ ఫీల్డ్, అంటే లెఫ్ట్ సైడ్ అనమాట. నేను చూపిస్తున్నాను చూడండి, ఇలా లెఫ్ట్ సైడ్ వస్తుంది. ఇంకా ముందుకెళ్తే మీకు క్లారిటీ వస్తుంది, ఏమీ ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ ఈ CH3 ప్రోటాన్సే తీసుకున్నాం అనుకోండి, మిథైల్ ఆల్కహాల్లో ఉన్నటువంటి ఈ 3 ప్రోటాన్స్ని తీసుకున్నాం అనుకోండి. తీసుకుంటే ఇది ఎక్కడైతే పీక్ ఫామ్ చేసిందో దానికి ఈ రెఫరెన్స్ టెట్రామిథైల్ సిలేన్కి ఉన్నటువంటి డిస్టెన్స్నే మనం కెమికల్ షిఫ్ట్ అని చెప్పి పిలుచుకుంటాం. అదే OH గ్రూప్లో ఉన్న ప్రోటాన్ కానీ తీసుకుంటే ఇక్కడ వరకు మెజర్ చేయవలసి ఉంటుంది. అప్పుడు ఎంత? సంథింగ్ 4.4 ఆ రేంజ్లో వస్తుంది అనమాట ఆ వాల్యూ, కెమికల్ షిఫ్ట్. ఇవన్నీ కూడా టేబుల్లో మీకు చూపించాను, మళ్ళీ చూపిస్తాను. ఓకే, సో కెమికల్ షిఫ్ట్ అంటే ఏంటి? షిఫ్ట్ అంటే TMS వాల్యూ నుంచి షిఫ్ట్ అవడం అనమాట, దాన్నే కెమికల్ షిఫ్ట్ అంటాం. దట్ వాల్యూ హ్యాస్ ప్రొఫౌండ్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ ద స్ట్రక్చరల్ ఎల్యూసిడేషన్ ఆఫ్ organic molecule. That's why NMR spectroscopy plays very important role in the structural determination of organic molecules as well as biomolecules. ఆ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకుని స్టడీ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను. ఇది ఒకసారి స్లైడ్ చూడండి. దీన్ని ఆల్రెడీ మనం వాల్యూస్ చూసాం, ఒక్కసారి రివైజ్ అవుతుంది. ఆ రివైజ్ అయిన తర్వాత మనం
ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ కెమికల్ షిఫ్ట్ చెప్పుకున్న తర్వాత లాస్ట్లో ఎగ్జాంపుల్స్ వర్కౌట్ చేయవలసి ఉంటుంది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో లేదా హైయర్ స్టడీస్కి మీరు వెళ్ళినప్పుడు ఈ వాల్యూస్ చాలా ఉపయోగపడతాయి. ఫస్ట్ చూడండి ఏముందో ఈ టేబుల్లో. రెఫరెన్స్, విచ్ వన్ ఈస్ టేకెన్ యాజ్ రెఫరెన్స్? టెట్రామెథైల్ సిలేన్. దిస్ ఇస్ సిలికాన్ atom, 4 methyl groups, CH3 4 times, Si. What is the chemical shift value? That is delta value. ఇదే టౌ తీసుకుంటే 10 అవుతుంది. కెమికల్ షిఫ్ట్ వాల్యూ డెల్టా 0గా రిఫరెన్స్ ఎలిమెంట్ కాబట్టి we have fixed the value arbitrarily as 0 value. దాంతో కంపేర్ చేసుకుంటూ రండి. కంపేర్ చేసుకుంటూ వస్తే చూడండి, సాచురేటెడ్ ప్రైమరీ గ్రూప్ అంటే మెథైల్ గ్రూప్. మెథైల్ గ్రూప్లో ఉన్న ప్రోటాన్స్ ఏ రేంజ్లో వస్తున్నాయి? 0.7 to 1.3 కెమికల్ షిఫ్ట్ డెల్టా వాల్యూ ఉంటుంది అని చెప్పి మనకి టేబుల్ ద్వారా తెలుస్తుంది. ఇఫ్ ఇట్ ఈస్ సాచురేటెడ్ secondary group means methylene group. This group is called as methylene group, where we come across delta value 1.2 to 1.4. If it is a tertiary group, that means this carbon is linked to 3 other groups, then it is called as a saturated and tertiary group. Then the corresponding value is 1.4 to 1.7 delta value. అంటే ఎగ్జాక్ట్గా మీరు ఇప్పుడు అన్ని గుర్తుపెట్టేసుకోమని కాదు, ఒక ఐడియా కోసం. సో ఇవన్నీ ఏ టైప్ ఆఫ్ ప్రోటాన్స్ అవుతాయి? ఇవి షీల్డెడ్ ప్రోటాన్స్ అవుతాయి. ఎందుకంటే పక్కన ఏవి కూడా ఎలక్ట్రాన్స్ లాగేసుకునే గ్రూప్స్ ఏమీ లేవు కాబట్టి దీస్ ఆర్ షీల్డెడ్ ప్రోటాన్స్. షీల్డెడ్ ప్రోటాన్స్ కెమికల్ షిఫ్ట్ వాల్యూ ఎటువైపు ఉంటుంది? అప్ ఫీల్డ్లోనా డౌన్ ఫీల్డ్లోనా? డెఫినెట్లీ అప్ ఫీల్డ్లో ఉంటుంది. ఓకే, అప్ ఫీల్డ్లో ఉంది కాబట్టి వాల్యూస్ కూడా చూడండి డెల్టా వాల్యూకి దగ్గరగా, ఈ టెట్రామెథైల్ సిలేన్ 0 వాల్యూకి దగ్గరగా ఉన్నాయి. షీల్డెడ్ ప్రోటాన్స్ ఇవన్నీ. అలాగే డీ షీల్డింగ్ వైపు నెమ్మదిగా వెళ్ళామనుకోండి, వాల్యూ ఎక్కడికి వెళ్తుందో చూద్దాం. ఎల్లైలిక్ ప్రోటాన్. దిస్ ప్రోటాన్ అటాచ్డ్ టు ఎల్లైలిక్ గ్రూప్. ఎల్లైలిక్ గ్రూప్ కానీ అటాచ్ అయ్యి ఉంటే అప్పుడు వాల్యూ 1.6 to 2.2 మధ్యలో ఉండొచ్చు అనేది ఎస్టిమేషన్. ఇఫ్ ఇట్ ఈస్ ఎ మెథైల్ కీటోన్ మీన్స్ C double bond O, that ketone carbon is linked to CH3 group which contains 3 protons. Then the peak can be expected in the range 2.1 to 2.4. If it is aromatic methyl group, best example is toluene. The peak will be observed in the region 2.5 to 2.7, and this 2.5 to 2.7 is for the protons associated with this methyl group, not the aromatic ring. Please remember that point. So this methyl group containing protons give peak in the region 2.5 to 2.7 delta value. If it is alkyl halide, it is denoted by X, the element. X may be here chlorine, bromine or iodine. The value ranges from 2.5 to 4.0. I will explain this value in detail in due course of time. If it is an organic compound which is containing both alcohol as well as ether group. Ether group means single bond, oxygen, single bond. Okay, so alcohol or ether, the type of compound is giving chemical shift in the region 3.3 to 4.0. Alkynyl, that means acetylene type of molecule, 2.5 to 2.7. చూడండి గ్రాడ్యువల్గా డీషీల్డింగ్ జరుగుతుంది కాబట్టి అలా వాల్యూస్ తగ్గుతూ వస్తున్నాయి. వినైలిక్ గ్రూప్, proton attached to a vinyl group. This one is vinyl group. Then what happens? 5.0 to 6.5 is the expected chemical shift delta value. Aromatic ring. ఇది అందుకే చెప్పాను ఇక్కడ aromatic methyl group వేరు, ఇక్కడ aromatic ring మాట్లాడుతున్నాం. The proton attached to aromatic ring just like benzene. Okay, 6.5 to 8.0 will be the expected value. If it is an aldehyde group లో మనకి ఈ proton highly deshielded. Why it is highly deshielded means
కార్బన్ కి ఆక్సిజన్ కి మధ్య ఉన్న బాండ్ ఏదైతే ఉందో ఈ ప్రోటాన్ మీద ఉన్నటువంటి ఎలక్ట్రాన్ డెన్సిటీని అట్రాక్ట్ చేసేసుకోవడం వలన డీ షీల్డింగ్ జరుగుతుంది. డీ షీల్డింగ్ జరిగినప్పుడు డౌన్ ఫీల్డ్ లో మనకి పీక్ వస్తుంది. 9.7 to 10 ఆ రీజియన్ లో ఉండొచ్చు. కార్బాక్సిలిక్ యాసిడ్, ఓకే, కార్బాక్సిలిక్ యాసిడ్ చాలా దూరంగా ఉంటుంది. హైయెస్ట్ డీ షీల్డింగ్ మనం చూడడానికి అవకాశం ఉంటుంది. అందు గురించి 11.0 to 12.0 ఆ రీజియన్ లో మనకి పీక్ కనపడవచ్చు. అఫ్ కోర్స్ పక్కన ఉన్న గ్రూప్స్ ఇంకా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అనుకోండి. మెయిన్ గా ఈ రకంగా ఉంటుంది అని చెప్పి ఒక ఐడియా కోసం ఈ టేబుల్ మీకు ప్రెజెంట్ చేశాను. కొంతవరకు గుర్తుంచుకోవడానికి ప్రయత్నించండి. సో ఎక్కడైతే షీల్డింగ్ ఎక్కువగా ఉంటుందో అక్కడ డెల్టా వాల్యూ రైట్ సైడ్ కి షిఫ్ట్ అయ్యి ఉంటుంది, టిఎంఎస్ వాల్యూకి దగ్గరగా ఉంటుంది. ఎక్కడైతే డీ షీల్డింగ్ జరిగిందో ద డెల్టా వాల్యూ షిఫ్ట్స్ టువర్డ్స్ ద డౌన్ ఫీల్డ్, అంటే టిఎంఎస్ వాల్యూకి దూరంగా వెళ్ళిపోవడం వలన ఈ వాల్యూస్ ఇంక్రీజ్ అయినట్టుగా కనిపిస్తాయి. వాల్యూస్ అన్ని కూడా ఆర్బిట్రరీ. ఓకే, ఆ విధంగా మనం వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కెమికల్ షిఫ్ట్, ఆ కెమికల్ షిఫ్ట్ మనకి ఏ రకమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, ఈ విషయాల్ని ఇవాళ ఈ క్లాస్లో స్టడీ చేయడానికి వీలు కలిగింది మనకి. సో ఆఫ్టర్ డిస్కసింగ్ కెమికల్ షిఫ్ట్ ఇన్ డీటెయిల్, what is important thing which we are going to discuss is there are certain factors which has profound influence on the chemical shift value. Okay, so NMR spectroscopy లో కెమికల్ షిఫ్ట్ అనేది హార్ట్ అని చెప్పాను. ఆ కెమికల్ షిఫ్ట్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసే ఫ్యాక్టర్స్ కొన్ని ఉన్నాయి, వాటిని కూడా డిస్కస్ చేస్తాను ఇప్పుడు. సో ఎవరైతే క్లాస్ లో ఉన్నారో ఇప్పుడు అందరూ కూడా చాలా జాగ్రత్తగా అటెంటివ్ గా ఉండడానికి ట్రై చేయండి. ఇవాళ ఎందుకో కొంచెం స్ట్రెంత్ పెరిగినట్టుగా కనిపిస్తుంది. మళ్ళీ క్లాస్ మీద ఇంట్రెస్ట్ వచ్చినట్టు మళ్ళీ వస్తున్నారు, ఎక్కువ మంది కనిపిస్తున్నారు ఇవాళ. ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ కెమికల్ షిఫ్ట్. వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ దట్ ఆర్ ఇన్ఫ్లుయెన్సింగ్ కెమికల్ షిఫ్ట్? వన్ బై వన్ మీరు మెమరైజ్ చేయండి. స్లైడ్ లో కనిపిస్తుంది చూడండి. నెంబర్ 1 ఎలక్ట్రోనెగటివిటీ అండ్ ఇండక్టివ్ ఎఫెక్ట్. గుర్తుపెట్టుకోండి, ఎలక్ట్రోనెగటివిటీ అండ్ ఇండక్టివ్ ఎఫెక్ట్. అఫ్ కోర్స్ ఇండక్టివ్ ఎఫెక్ట్ డిపెండ్స్ ఆన్ ఎలక్ట్రోనెగటివిటీ, దాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అనదర్ వన్ van der Waals de-shielding. There is a concept called as van der Waals de-shielding. It has its own influence on the value of chemical shift. The third aspect only, anisotropy effect or space effect. Anisotropy, that means uneven distribution of electron density, is called as anisotropy. I'll explain that. Hydrogen bonding. So weak electrostatic force of attraction between higher electronegative element and hydrogen atom is called as hydrogen bonding. So these are the 4 factors which has influence on the value of chemical shift. What are they? Okasari memorize cheyandi. Inductive effect due to electronegativity value difference. Second one, van der Waals de-shielding. The third one, anisotropic effect, or it is also called as space effect. The fourth one is hydrogen bonding. Okay, those students who have patience and those who are willing to study NMR spectroscopy in detail, moreover those students who are interested to pursue post graduation in chemistry, they have to show maximum interest in this particular discussion. అంటే ఎగ్జాక్ట్ గా మీకు ఎగ్జామినేషన్ లో సెకండ్ ఇయర్ ఎగ్జామినేషన్ లో ఈ ఫ్యాక్టర్స్ అడుగుతారా అంటే అడగొచ్చు, అడగకపోవచ్చు. కానీ హైయర్ స్టడీస్కి వెళ్ళే వాళ్ళకి మాత్రం ఇది కంపల్సరీ ప్రాక్టీస్ చేయాల్సినటువంటి టాపిక్. కొంచెం డిఫికల్ట్ గా ఉంటుంది అర్థం చేసుకోవడానికి, కేర్ఫుల్ గా అర్థం చేసుకోండి. నేనైతే చాలా ఓపికగా చెప్తాను. ఫస్ట్ లెట్ us స్టార్ట్ విత్ ఇండక్టివ్ ఎఫెక్ట్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇండక్టివ్ ఎఫెక్ట్? మనకి ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ లో నేను చెప్పినప్పుడు మీకు వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇండక్టివ్ ఎఫెక్ట్, వాట్ ఆర్ మాలిక్యూల్స్ యొక్క బేసిసిటీ కానీ ఎసిడిటీ కానీ అవన్నీ ఏ రకంగా ఎఫెక్ట్ అవుతాయి అనే విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. పర్మనెంట్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఫార్మింగ్ ఏ సిగ్మా కోవాలెంట్ బాండ్ టువర్డ్స్ మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ ఆర్ గ్రూప్ ఈస్ కాల్డ్ యాజ్ ఇండక్టివ్ ఎఫెక్ట్ అని చెప్పి అప్పుడు చెప్పినప్పుడు చెప్పుకున్నాం. సో దట్ ఇండక్టివ్ ఎఫెక్ట్ ఇన్ఫ్లుయెన్సెస్ కెమికల్ షిఫ్ట్ వాల్యూ. ఎలాగో చూద్దాం. A proton is said to be de-shielded when it is attached with an electronegative atom or group. So inductive effect itself implies the meaning
దట్ దేర్ ఈస్ పాసిబిలిటీ ఆఫ్ డీషీల్డింగ్. అంటే అర్థం ఏంటంటే ఆ ప్రోటాన్ మీద ఉన్నటువంటి ఎలక్ట్రాన్ని ఎవరు లాగేసుకుంటున్నారు? పక్కన మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ గాని ఉంటే దాన్ని లాగేసుకుంటుంది. సో ఆ రకంగా ఎలక్ట్రాన్ డెన్సిటీ మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ వైపుకి వెళ్ళిపోతే వాట్ విల్ బి ద ఫేట్ ఆఫ్ this proton? Then it gets de-shielded. So whenever it gets de-shielded, then what happens to the delta value? Delta value shifts towards the left side, that is downfield. డౌన్ఫీల్డ్ వైపుకి మనకి డెల్టా వాల్యూ రావడానికి అవకాశం ఉంటుంది. సో దట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ ఇండక్టివ్ ఎఫెక్ట్ ఆన్ కెమికల్ షిఫ్ట్ వాల్యూ. ఎగ్జాంపుల్స్ కూడా ఇక్కడ చక్కగా మీకు ఉన్నాయి, అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. A proton is said to be de-shielded when it is attached with an electronegative atom or group. Greater the value of electronegativity, greater will be the de-shielding effect. Greater the value of electronegativity ante what is the order of electronegativity among the halogens? Fluorine greater than chlorine, greater than bromine, greater than iodine. Meeku telusu fluorine has the highest electronegative value, that is 4, a value of 4 on the Pauling scale. ఆ తర్వాత క్లోరిన్, ఆ తర్వాత బ్రోమిన్, ఆ తర్వాత అయోడిన్. సో దీన్ని బట్టి మనకు తెలిసింది ఏంటంటే ఒకవేళ ఈ హై ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ కానీ ఉంటే దేని పక్కన, ప్రోటాన్ పక్కన ఏం చేస్తుంది? అది ప్రోటాన్ మీద ఉన్నటువంటి ఎలక్ట్రాన్ డెన్సిటీని అంతా కూడా అది లాగేసుకుంటుంది. కాబట్టి దెన్ దట్ పర్టికులర్ ప్రోటాన్ బికమ్స్ డీషీల్డెడ్. హెన్స్ the chemical shift value will be shifted towards the left side direction, and due to that what happens is the chemical shift value will be observed in the downfield. Adi ikkada unnatuvanti explanation. As the amount of de-shielding increases, delta value also increases in the sense it shifts towards the left side. Ante tetramethylsilane value nunchi inka దూరంగా వెళ్ళిపోవడానికి చూస్తూ ఉంటుంది. For example, delta values for CH3 protons. In methyl group, how many protons are there? 3 protons are there, and they will be in the order. That is, the delta value will be in the order. So CH3F will be greater than CH3Cl, greater than CH3Br. Why it is like that? Means the electronegativity of fluorine is highest and it causes the highest inductive effect. That is the explanation which I can provide to you as far as the effect of electronegativity is there on this chemical shift. ఆ కరస్పాండింగ్ వాల్యూస్ కూడా ఎక్కడ ఉన్నాయో చూడండి. ఇందాక టేబుల్ మీరు ఒకసారి దాన్ని దీన్ని కోరిలేట్ చేయడానికి ట్రై చేయండి. సో CH3F ఉంటే కెమికల్ షిఫ్ట్ వాల్యూ ఎక్కడ వస్తుందో చూడండి, 4.26 అని చెప్పి అంటున్నారు ఇక్కడ ఈ టేబుల్లో. ఇఫ్ ఇట్ ఈస్ CH3Cl, ఇట్ ఈస్ 3.10. ఎందుకని? ఫ్లోరిన్ ఈజ్ మోర్ ఎలక్ట్రోనెగటివ్ దాన్ క్లోరిన్. కాబట్టి డీషీల్డింగ్ ఎందులో ఎక్కువ ఉంటుంది? CH3F లో ఉన్న ప్రోటాన్స్ కి డీషీల్డింగ్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి కెమికల్ షిఫ్ట్ వాల్యూ పెరుగుతుంది. అలా క్రమంగా చూడండి, CH3Br 2.65, CH3I 2.16, ఆ రకమైనటువంటి కెమికల్ షిఫ్ట్ వాల్యూస్ ఉంటాయి. సో చాలా ఇంపార్టెంట్, ఇది అర్థం చేసుకుంటే మాత్రం చాలా చక్కగా మీరు ఎగ్జామ్ లో రాయడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ పిక్చోరియల్ గా కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయడానికి అవకాశం ఇస్తుంది. ఇది చూడండి, C ఉంది, H ఉంది. ఈ H ని మనం స్టడీ చేస్తున్నాం. దిస్ ఈజ్ ప్రోటాన్, బట్ దిస్ కార్బనేట్ అటాచ్డ్ టు క్లోరిన్ atom. Chlorine is more electronegative, therefore it gets partial negative charge. Due to this partial negative charge on chlorine atom, this carbon gets partial positive charge. When it gets partial positive charge, what happens? It attracts the electron density of this proton towards this direction. Therefore, this proton becomes de-shielded. So whenever there is de-shielding, what happens to the chemical shift? The chemical shift value increases. So ఇది effect of inductive effect on chemical shift value. I hope you got this point. పదే పదే నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ ని వినండి. ఒకసారి వింటే అర్థం అవుదని నేను స్టార్టింగ్ లోనే చెప్పాను. ఎక్కువ సార్లు మీరు అర్థం చేసుకుని వినడానికి ట్రై చేయండి. డెఫినెట్ గా యూ విల్ బికమ్ ద మాస్టర్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ సబ్జెక్ట్, దట్ ఈస్ NMR స్పెక్ట్రోస్కోపీ. ఇంకొక రెండో దానికి వెళ్దాం. ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫస్ట్ ఏంటి? ఎలక్ట్రోనెగటివిటీ అండ్ అసోసియేటెడ్ ఇండక్టివ్ ఎఫెక్ట్. నౌ సెకండ్ వన్ ఈజ్ వాన్ డెర్ వాల్స్ డీషీల్డింగ్. వాన్ డెర్ వాల్స్ డీషీల్డింగ్ అంటే ఏం లేదండి, ఇఫ్ దేర్ ఆర్ బల్కీ గ్రూప్స్,
attached to the organic molecule. ఇక్కడ చూడండి ఈ organic molecule ఉంది. This is a toluene. Okay. CH3 group is there. But here you have this group CH2, CH3 twice. Okay. This is actually not CH2, CH3 twice. An isopropyl group is there. This is considered as a bulky group. అంటే కొంచెం ఫ్యాట్ గ్రూప్ కింద లెక్క అన్నమాట. వెన్ సచ్ గ్రూప్ ఈజ్ ప్రెజెంట్, ద ప్రోటాన్ విచ్ ఈజ్ ప్రెజెంట్ అడ్జసెంట్, ఈ ప్రోటాన్ చూడండి ఇక్కడ నేను మీకు కర్సర్తో చూపిస్తున్నాను. ఈ ప్రోటాన్ మీద ఉన్నటువంటి ఎలక్ట్రాన్ డెన్సిటీ చెదిరిపోతుంది. దేనివల్ల చెదిరిపోతుంది? డ్యూ టు ప్రెజెన్స్ ఆఫ్ దిస్ బల్కీ గ్రూప్స్ ఇన్ ద విసినిటీ. ఈ ప్రోటాన్కి దగ్గరలో ఉన్నటువంటి బల్కీ గ్రూప్స్ ఉండడం వలన ప్రోటాన్ మీద ఉన్నటువంటి ఎలక్ట్రాన్ డెన్సిటీ దూరంగా చెదిరిపోతుంది. సో ఆ దూరంగా చెదిరిపోవడాన్నే కదా మనం డీషీల్డింగ్ అని చెప్పి అంటున్నాం. దట్ మీన్స్ దిస్ ప్రోటాన్ గెట్స్ డీషీల్డెడ్. సో ఎప్పుడైతే ఈ ప్రోటాన్ డీషీల్డింగ్ జరిగిందో, సో అబ్జార్ప్షన్ ఆఫ్ దిస్ పర్టికులర్ ప్రోటాన్ విల్ బి ఇన్ ద డౌన్ ఫీల్డ్. సో అంతే సింపుల్, అంతకంటే ఏం లేదు. వాన్ డెర్ వాల్స్ డీషీల్డింగ్ అన్నాం. ఇప్పుడు ఇక్కడ మనం రాసుకున్నటువంటి స్టేట్మెంట్ ఒకసారి స్టడీ చేద్దాం. ఇన్ ఓవర్ క్రౌడెడ్ మాలిక్యూల్స్, which one is overcrowded, right side molecule or left side molecule? Obviously it is right side molecule. The proton may have sterical hindrance. Sterical hindrance ante ide bulky groups undadanni మనం sterical hindrance అని చెప్పి పిలుస్తాం. Electron cloud of a bulky group will tend to repel the electron cloud surrounding the proton. So surrounding proton మీద ఉన్నటువంటి electron cloud ని disturb చేస్తుంది, చెదరగొడుతుంది. Such proton will be deshielded and will resonate at slightly higher value of delta than expected. So ఈ టైప్ ఆఫ్ బల్కీ గ్రూప్స్ ఉన్నటువంటి ఆర్గానిక్ మాలిక్యూల్లో మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా కొంచెం డెల్టా వాల్యూ ఎక్కువగా ఉంటుంది అని చెప్పి మనకు చాలా క్లియర్గా అర్థం అవుతుంది. దీన్ని బట్టి అంటే డేటా చూసినా కానీ మనకి అదే విషయాన్ని అర్థం చేసుకుంటాము. దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాన్ డెర్ వాల్స్ డీషీల్డింగ్. ఇంకో మూడో ఫ్యాక్టర్ చూడండి, డయామాగ్నెటిక్ ఎనైసోట్రోపీ. దాన్నే మనం స్పేస్ ఎఫెక్ట్ అని చెప్పి ఇందాక కూడా చెప్పుకున్నాం. ఎనైసోట్రోపిక్ ఎఫెక్ట్ ఆర్ స్పేస్ ఎఫెక్ట్. డయామాగ్నెటిక్ ఎనైసోట్రోపీ. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ డయామాగ్నెటిక్ ఎనైసోట్రోపీ లేదా ఎనైసోట్రోపీ? ఎనైసోట్రోపీ మీన్స్ అన్ఈవెన్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎలక్ట్రాన్ డెన్సిటీ. ఎలక్ట్రాన్ డెన్సిటీ కరెక్ట్గా డిస్ట్రిబ్యూట్ అవ్వకుండా ఏం చేస్తుందంటే ఒక చోట ఎక్కువగాను ఒక చోట తక్కువగాను డిస్ట్రిబ్యూట్ అయితే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎనైసోట్రోపీ. అండ్ ఇన్ దిస్ పర్టికులర్ కేస్ వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ డయామాగ్నెటిక్ ఎనైసోట్రోపీ. ఒక్కసారి కొంచెం స్లైడ్ చదివిన తర్వాత డయాగ్రామ్ చూపించి అప్పుడు మళ్ళీ క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇట్ హ్యాస్ సంథింగ్ టు డూ విత్ ద డైరెక్షన్ ఇన్ విచ్ ద ఇండ్యూస్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ from nearby pi electrons is circulating. సో ఈ డయామాగ్నెటిక్ అనైసోట్రోపీ అనేది దేనికి సంబంధించినటువంటి విషయం? దగ్గరలో ఉన్నటువంటి ఈ పై ఎలక్ట్రాన్ సర్క్యులేషన్ ఏదైతే ఉందో దాని మీద డిపెండ్ అవుతుంది అనేది ఇక్కడ అర్థం. విచ్ మీన్స్ దట్ ఏ ప్రోటాన్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఇట్స్ లొకేషన్ ఇన్ స్పేస్ రిలేటివ్ టు ద ఇండ్యూస్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫ్రమ్ ద పై ఎలక్ట్రాన్స్. దట్ మీన్స్ ఆ పర్టిక్యులర్ ప్రోటాన్ ఏ ప్లేస్లో ఉంది అంటే డయామాగ్నెటిక్ రీజియన్లో ఉందా, పారామాగ్నెటిక్ రీజియన్లో ఉందా? ఇఫ్ దట్ ప్రోటాన్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ద డయామాగ్నెటిక్ రీజియన్, then there is possibility of shielding of that proton. That means more energy is required. In contrast to this, if it is in the paramagnetic region, then what happens is there is deshielding of proton, then absorption takes place in the down field. Okay, ఆ విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకుని స్టడీ చేయాలి. If a proton is located in the induced magnetic field that opposes the applied field, it would be shielded and would appear upfield. చూడండి ఇక్కడ ఇండ్యూస్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కి ప్రోటాన్ అపోజ్ చేసింది అనుకోండి, అపోజ్ చేస్తే అప్పుడు షీల్డింగ్ జరిగి అప్ ఫీల్డ్ లో మనకి అబ్జార్ప్షన్ కనిపిస్తుంది.
if a proton is located in the induced magnetic field, that is in the same direction as the applied field, the hydrogen will be de-shielded and would appear downfield. ఇందాక దానికి ఇది ఆపోజిట్. ఇది ఈ స్లైడ్ కి మళ్ళీ వద్దాం, ఒకసారి ఈ డయాగ్రామ్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. This diagram is concerned with induced magnetic field by circulating electrons. ఓకే, ఇది ప్రోటాన్ ఉంది మనకి, ఇదొక ప్రోటాన్ చూపిస్తున్నాం, ఇదొక ప్రోటాన్ చూపిస్తున్నాం. when there is a proton, this proton is circulated by, చూడండి చుట్టూ దేంతో సర్క్యులేట్ చేయబడుతుంది, ఎలక్ట్రాన్ చేత సర్క్యులేట్ చేయబడుతుంది. ఇలాగా ఈ ఎలక్ట్రాన్ చేత సర్క్యులేట్ చేయబడుతున్నప్పుడు ఈ ఏరియా అంతా కూడా డయామాగ్నెటిక్ ఏరియాగా భావిస్తాము. దిస్ ఏరియా ఇస్ డయామాగ్నెటిక్. డయామాగ్నెటిక్ అంటే ఏంటో మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ గురించి చదివినప్పుడు ఒకసారి ఆ పాయింట్ గుర్తించుకోండి. రిపెల్డ్ ఇన్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో ఉంచినప్పుడు రిపల్షన్ కానీ గురైతే దాన్ని డయామాగ్నెటిక్ అంటాము అని తెలుసు. పారామాగ్నెటిక్ అంటే దట్ ఈస్ అట్రాక్టెడ్ ఇన్ టు ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఈ ఏరియాని ఏం చెప్తున్నాను, ఇది డయామాగ్నెటిక్ ఏరియా అని చెప్పి అంటున్నాను. మరి ఈ ఏరియా చూడండి, ఇటువైపు అండ్ ఇటువైపు ఏరియా అంతా కూడా పారామాగ్నెటిక్ ఏరియా అవుతుంది. చూడండి ఇక్కడ ఇండ్యూస్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఎప్పుడైతే ప్రోటాన్ చుట్టూ ఎలక్ట్రాన్ ఎలా సర్క్యులేట్ అవుతుందో దెన్ ఇట్ క్రియేట్స్ అన్ ఇండ్యూస్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని ఈ రివాల్వింగ్ ఎలక్ట్రాన్ క్రియేట్ చేస్తుంది. ఇలాగా ఇండ్యూస్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ అయిన తర్వాత ఆ ఇండ్యూస్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రోటాన్ అపోజ్ చేసింది అనుకోండి, మనం బయట నుంచి అప్లై చేసిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని ఇది అపోజ్ చేస్తుంది. చూడండి ఆపోజిట్ డైరెక్షన్. అందుకే ఇది చెప్పాను ఏరియా ఏంటని చెప్పాను, ఇది డయామాగ్నెటిక్ రీజియన్. ఎప్పుడైతే అపోజ్ చేసిందో దెన్ దిస్ ప్రోటాన్ గెట్స్ షీల్డెడ్. ఈ ప్రోటాన్ షీల్డింగ్ జరుగుతుంది. ఎప్పుడైతే ప్రోటాన్ షీల్డింగ్ జరిగిందో ఏమవుద్దప్పుడు, దెన్ అబ్జార్ప్షన్ టేక్స్ ప్లేస్ ఇన్ ద అప్ ఫీల్డ్, అంటే టిఎంఎస్ కి దగ్గరగా జరుగుతుంది. దెన్ వాట్ అబౌట్ దిస్ ఏరియా, ఇదంతా కూడా పారామాగ్నెటిక్ గా ఉంటుంది బిహేవియర్ అని చెప్పన్నాను. పారామాగ్నెటిక్ గా ఉంటుంది అంటే చూడండి ఈ ప్రోటాన్ ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండ్యూస్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఒకే డైరెక్షన్ లో ఉన్నాయి. డైరెక్షన్ చూడండి ఎలా ప్రయాణిస్తున్నాయో. ఈ ఇండ్యూస్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏమో ఇలాగ అప్పుకి వెళ్తున్నట్టుగా మనకి యారో చూపిస్తుంది. మనం అప్లైడ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏదైతే బయట నుంచి మనం అప్లై చేసాం ఇది కూడా పైకి వెళ్తున్నట్టుగా కనిపిస్తుంది. ఇది కూడా సేమ్ డైరెక్షన్ లో ఉంది. సో ఈ రెండు కూడా సేమ్ డైరెక్షన్ లో ఉండడం వల్ల ఏం జరుగుతుందంటే డీషీల్డింగ్ జరిగి అప్పుడు అబ్జార్ప్షన్ లేదా కెమికల్ షిఫ్ట్ వాల్యూ విల్ బి టువర్డ్స్ ద డౌన్ ఫీల్డ్, లెఫ్ట్ సైడ్ జరుగుతుంది. దీన్నే మనం ఎనైసోట్రోపీ అని చెప్పి పిలుస్తాం. ఒకసారి ఇక్కడ ఏమేమి ఉన్నాయో స్టడీ చేయడానికి ట్రై చేయండి. ప్రోటాన్ విల్ బి దేర్. ఈ ప్రోటాన్ చుట్టూ ఎలక్ట్రాన్ రివాల్వ్ అవుతుంది. డ్యూ టు దిస్ రివాల్వింగ్ ఎలక్ట్రాన్ ఇండ్యూస్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ విల్ బి జనరేటెడ్. ఈ ఇండ్యూస్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లైడ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కి ఒకే డైరెక్షన్ లో ఉంటే చూడండి రెండు కూడా ఒకే డైరెక్షన్ లో ఉంది అనుకోండి, అంటే ఇది ఒకే డైరెక్షన్ లో ఉంది, అప్పుడేమో డీషీల్డింగ్ జరుగుతుంది. ఆపోజిట్ డైరెక్షన్ లో కానీ ఉంటే అప్పుడు అది షీల్డింగ్ జరుగుతుంది. సో ఇక్కడ షీల్డింగ్ డీషీల్డింగ్ ఈ రకంగా కనిపిస్తుంది. చూడండి సర్క్యులేటింగ్ ఎలక్ట్రాన్స్ ఇండ్యూసెస్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ విచ్ అపోజెస్ బి నాట్. ఈ సర్క్యులేటింగ్ ఎలక్ట్రాన్స్ నువ్వు అప్లై చేసినటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అపోజ్ చేస్తుంది కాబట్టి ఇక్కడ షీల్డింగ్ జరుగుతుంది. సో దిస్ ఈస్ స్ట్రెంగ్త్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫెల్ట్ బై అట్ న్యూక్లియస్ ఈజ్ ఈక్వల్ టు strength of external applied field plus or minus strength of induced magnetic field caused by the circulation of neighboring electrons. సో ఇక్కడ డయామాగ్నెటిక్ నేచర్ పారామాగ్నెటిక్ నేచర్ ని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు దీన్ని బట్టి aromatic కాంపౌండ్స్ లో ఏ రకమైనటువంటి ఎనైసోట్రోపీ ఉంటుందో స్టడీ చేద్దాం. దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ బెంజీన్ మాలిక్యూల్ అండి. ఇది బెంజీన్ మాలిక్యూల్. స్టెప్ బై స్టెప్ స్టడీ చేసుకుంటూ వద్దాం. ఈ బెంజీన్ మాలిక్యూల్లో ఇదంతా కూడా ప్లేన్. నేను కర్సర్తో చూపిస్తున్నాను మీకు. ఈ ప్లేన్ అంటే 6 కార్బన్స్ ఈ రకంగా అరేంజ్ అయ్యి ఉన్నాయి. ఇందులో పై ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఈ పై ఎలక్ట్రాన్స్ అబోవ్ 1 రింగ్ బిలో 1 రింగ్ ఫామ్ చేసి ఉన్నాయి. ఇవేమో సర్క్యులేటింగ్ లా ఉన్నాయి. ది ఎలక్ట్రాన్స్ ఆర్ కంటిన్యూస్లీ సర్క్యులేటింగ్. వెన్ దే ఆర్ సర్క్యులేటింగ్ వాట్ హ్యాపెన్స్, induced magnetic field will be generated.
ఇందాక స్లైడ్లో చెప్పాను మీకు. ఇండ్యూస్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈ రకంగా జనరేట్ అవుతుంది. ఈ ఇండ్యూస్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈ ఏరియా అంతానేమో డయామాగ్నెటిక్ గా ఉంటుంది, బయట అంతానేమో పారామాగ్నెటిక్ గా ఉంటుంది. పారామాగ్నెటిక్ అంటే ఇన్ లైన్ విత్ ద అప్లైడ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇక్కడ నువ్వు మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇదిగో దీన్ని పంపించాం కదా, దీనికి ఈ సర్క్యులేషన్ ఆఫ్ ప్రోటాన్స్ చూడండి ఒకే డైరెక్షన్ లో ఉన్నాయి కాబట్టి ఇక్కడ డీ షీల్డింగ్ జరుగుతుంది. అలా కాకుండా ఇదే ప్రోటాన్స్ ఇక్కడ కానీ ఉండి ఉన్నాయి అనుకోండి, అప్పుడు షీల్డింగ్ జరుగును. సో ఇక్కడ డీ షీల్డింగ్ జరుగుతుంది కాబట్టి కెమికల్ షిఫ్ట్ అనేది లెఫ్ట్ సైడ్ కి షిఫ్ట్ అవుతుందా రైట్ సైడ్ కి షిఫ్ట్ అవుతుందా అంటే డెఫినెట్ గా లెఫ్ట్ సైడ్ కి షిఫ్ట్ అవుతుంది. అంటే మోర్ విల్ బి డెల్టా వాల్యూ 7 to 8 ppm ఉంటుంది. ఒకసారి దీన్ని స్టడీ చేద్దాం. ఇన్ బెంజీన్ లూప్స్ ఆఫ్ పై ఎలక్ట్రాన్స్ ఆర్ డీలోకలైజ్డ్ సిలిండ్రికల్లీ ఓవర్ ద aromatic రింగ్. ఓకే, అది ఎక్స్ప్లెయిన్ చేశాను. aromatic రింగ్ పైన సిలిండ్రికల్ గా ఇలాగా లూప్స్ ఆఫ్ పై ఎలక్ట్రాన్స్ డిస్ట్రిబ్యూట్ అయి ఉన్నాయి. These electrons are induced in presence of the applied field producing ring current. These electrons are induced in presence of the applied field producing ring current. Okay, idigo ring current vachindi. This ring current is diamagnetic in the center. Ade cheptunanu meeku. Center lo diamagnetic and is paramagnetic outside the ring. Inga outside the ring ante paramagnetic. Uppudu protons anevi ఇన్సైడ్ ద రింగ్ ఉన్నాయా అవుట్ సైడ్ ద రింగ్ ఉన్నాయా? ఇన్సైడ్ ద రింగ్ కానీ ఉంటే ఏం జరుగుతుందని చెప్పన్నాను, ఇట్ గెట్స్ షీల్డెడ్. అవుట్ సైడ్ ద రింగ్ కానీ ఉంటే ఇట్ గెట్స్ డీషీల్డెడ్. thus aromatic protons experience higher magnetic field than the applied one and are de-shielded. So de-shielding జరగడం వలన కెమికల్ షిఫ్ట్ అనేది లెఫ్ట్ సైడ్ కి షిఫ్ట్ అవుతుంది, అంటే డౌన్ ఫీల్డ్ వైపు షిఫ్ట్ అవుతుంది అనేది ఈ డయాగ్రామ్ వలన చాలా చక్కగా మీకు అర్థమైంది అని చెప్పి అనుకుంటున్నాను. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తాను మీకు. ఇది చూడండి, ఇది ఆల్కీన్. డీషీల్డింగ్ ఎఫెక్ట్ ఆన్ ప్రోటాన్స్ అటాచ్డ్ టు C double bond C is higher than that can be expected for by the inductive effect alone. Only inductive effect మనం తీసుకుంటే కరెక్ట్ గా కెమికల్ షిఫ్ట్ వాల్యూని స్టడీ చేయలేం. కానీ దేన్ని తీసుకోవాలి, అడిషనల్ గా ఈ ఎనైసోట్రోపిక్ ఎఫెక్ట్ ని కూడా కన్సిడర్ చేయాలి. సో ఇప్పుడే మీకు చెప్పాను, ఎనైసోట్రోపిక్ ఎఫెక్ట్ కానీ తీసుకున్నట్లయితే ఈ C double bond C, దిస్ వన్ ఈజ్ పై బాండ్, సెకండ్ వన్ ఈజ్ పై బాండ్. ఈ పై బాండ్ ఏం చేస్తుంది, పై ఎలక్ట్రాన్ క్లౌడ్ ని సర్క్యులేట్ చేస్తూ ఉంటుంది. ఈ సర్క్యులేట్ చేయడం వల్ల ఏం జరుగుద్ది, ఇండ్యూస్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది జరుగుతుంది. సెంటర్ లో కానీ ఉంటే డీ షీల్డింగ్, ఈ ప్రోటాన్స్ బయట కానీ ఉంటే సెంటర్ లో కానీ ఉంటే డయామాగ్నెటిక్, ఈ ప్రోటాన్స్ బయట ఉన్నాయి కాబట్టి ఇది ఏమవుతుంది, ఇది పారామాగ్నెటిక్ అవుతుంది. సో పారామాగ్నెటిక్ జరిగింది అంటే డీ షీల్డింగ్ జరుగుతుంది, డయామాగ్నెటిక్ గా కానీ ఉంటే షీల్డింగ్ జరుగుతుంది. సో ఇక్కడ ఏం రాసుకున్నాం చూడండి, ఇదేమో ఇండ్యూస్డ్ మనం బయట నుంచి పంపించేటటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఈ ప్రోటాన్స్ షీల్డెడా డీషీల్డెడా చూసుకోండి. డీషీల్డెడ్. ఎందుకని, బయట నుంచి మనం పంపించినటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తో అలైన్ అవుతున్నాయి రింగ్స్. చూడండి ఎలాగా డైరెక్షన్ చూడండి. సో ఫీల్డ్స్ యాడప్, ఫీల్డ్స్ యాడప్ అంటే పారామాగ్నెటిక్ గా మారుతుంది. పారామాగ్నెటిక్ గా మారడం వలన ప్రోటాన్స్ ఆర్ డీషీల్డెడ్. when protons are de-shielded, shifted to down field, the chemical shift value shifts towards the down field అనేది ఇక్కడ మనకి స్పష్టంగా అర్థం అవుతుంది. సెకండరీ మ్యాగ్నెటిక్, దట్ ఈస్ అనైసోట్రోపిక్ ఫీల్డ్ లైన్స్ జనరేట్ అవుతున్నాయని చెప్పి చూపిస్తున్నాం మనం. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇది కూడా మళ్ళీ బెంజీన్కే. మీకు ఆ డయాగ్రామ్ కావాలితే అది చూడండి, లేకపోతే దీన్ని చూడాలనుకుంటే దీన్ని చూడండి. మనం బయట నుంచి ఏమో ఇది అప్లైడ్ ఫీల్డ్, ఇదేమో సర్క్యులేటింగ్ పై ఎలక్ట్రాన్స్. సర్క్యులేటింగ్ పై ఎలక్ట్రాన్స్ ఈ రింగ్ లోపల కానీ హైడ్రోజన్స్ ఉంటే అంటే ప్రోటాన్స్ ఉంటే డయామాగ్నెటిక్, బయట ఉన్నాయి కాబట్టి అవి పారామాగ్నెటిక్ గా ఉండడానికి అవకాశం ఉంది అని చెప్పి తెలుస్తుంది. చూడండి, పారామాగ్నెటిక్ అంటే డౌన్ ఫీల్డ్ షిఫ్ట్ అవుతుంది అని అర్థం. ఆల్డిహైడ్, ఆల్డిహైడ్ అంటే CHO గ్రూప్. CHO గ్రూప్ లో కూడా సేమ్ స్టోరీ. సో ఇక్కడ డబుల్ బాండ్ ఉంది, డబుల్ బాండ్ ఉంటే ఒకటేమో మధ్యలో ఉన్న సిగ్మా బాండ్ అండ్ దిస్ వన్ ఈస్ ద పై ఎలక్ట్రాన్ క్లౌడ్. పై ఎలక్ట్రాన్ క్లౌడ్ ఏం చేస్తుంది, ఇండ్యూస్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని జనరేట్ చేస్తుంది. ఇండ్యూస్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని జనరేట్ చేసినప్పుడు
ఈ ఏరియాలో కానీ ప్రోటాన్ ఉంటే దెన్ ఇట్ బికమ్స్ డయామాగ్నెటిక్. అలా కాకుండా సేమ్ పారామాగ్నెటిక్ రీజియన్ లో ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఇండ్యూస్డ్ ఫీల్డ్ రీఇన్ఫోర్సెస్ ద ఎక్స్టర్నల్ ఫీల్డ్, దేర్ ఫర్ దిస్ ప్రోటాన్ గెట్స్ డీషీల్డెడ్. సో చక్కగా ఇక్కడ చూడండి ప్రోటాన్ అనేది డీషీల్డింగ్ జరుగుతుంది. ఓకే, సో ఇదేమో అప్లైడ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో ఇది ఆల్డిహైడ్ లో జరుగుతున్నటువంటి స్టోరీ. ఇది ఆల్కైన్స్ లో ఏ రకంగా ఉందో చూడండి. ఇప్పుడు దాకా ఏం చెప్తున్నాను, డయామాగ్నెటిక్ ఏరియా అండ్ పారామాగ్నెటిక్ ఏరియా అని చెప్పి రెండు కూడా డిఫరెన్షియేట్ చేసి చెప్తున్నాను. ఆల్కైన్ అంటే చూడండి ఇది ఆర్ సి ట్రిపుల్ బాండ్ సిహెచ్. సో ట్రిపుల్ బాండ్ ఉంది కాబట్టి ఈ కార్బన్ కి అంటే అర్థం ఏంటి, ఒకటేమో ఇది చూపిస్తున్నది సిగ్మా బాండ్, మిగిలిన రెండు కూడా పై బాండ్స్. పై బాండ్స్ ఉన్నాయి అంటే దేర్ విల్ బి ఎలక్ట్రాన్ రింగ్ సర్క్యులేషన్ ఉంది. సో అప్పుడు ఏంటంటే ఇండ్యూస్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇదిగో జనరేట్ అయ్యింది. ఇప్పుడు ప్రోటాన్స్ ఎక్కడ ఉన్నాయో చూడండి. ప్రోటాన్స్ ఏ రీజియన్ లో ఉన్నాయి, డయామాగ్నెటిక్ రీజియన్ లో ఉన్నాయా పారామాగ్నెటిక్ రీజియన్ లో ఉన్నాయా చూడండి. ఈ డయాగ్రామ్ చూస్తే ముందు డయాగ్రామ్లు అన్ని కూడా అర్థమైపోతాయి. ఈ రీజియన్ లో లేవు. ఎక్కడ ఉన్నాయి మరి, ఈ డయామాగ్నెటిక్ రీజియన్ లో ఉన్నాయి. కాబట్టి షీల్డింగ్ జరుగుతుందా డీషీల్డింగ్ జరుగుతుందా, డెఫినెట్లీ షీల్డింగ్ జరుగుతుంది. షీల్డింగ్ జరిగితే అప్పుడు అబ్జార్ప్షన్ ఎనర్జీ పెరుగుతుందా తగ్గుతుందా అంటే పెరుగుతుంది. అంటే వాల్యూ కెమికల్ షిఫ్ట్ వాల్యూ ఎటువైపు షిఫ్ట్ అవుద్ది, అప్ ఫీల్డ్ కి షిఫ్ట్ అవుతుంది. అప్ ఫీల్డ్ అంటే టిఎంఎస్ వాల్యూకి దగ్గర వైపుకి షిఫ్ట్ అవుతుంది. సో దిస్ ఈజ్ ఎనైసోట్రోపిక్ ఎఫెక్ట్ అని చెప్పి పిలుస్తాం దీన్ని కూడా. ఎనైసోట్రోపిక్ ఎఫెక్ట్ వల్ల ఈ ఎసిట్లిన్ అంటే ఆల్కైన్స్ ప్రోటాన్స్ ఏమో అప్ ఫీల్డ్ కి షిఫ్ట్ అవుతున్నాయి. మిగిలిన మూడు మన ఆల్డిహైడ్స్ చెప్పుకున్నాం, ఆల్కీన్స్ చెప్పుకున్నాం, ఆరోమాటిక్ బెంజీన్ చెప్పుకున్నాం, అవి మూడు కూడా డౌన్ ఫీల్డ్ కి షిఫ్ట్ అవుతున్నాయి అని చెప్పి గుర్తుంచుకోండి. ఓకే, ఇంకొకటి ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ దిస్ కెమికల్ షిఫ్ట్ లో హైడ్రోజన్ బాండింగ్ డీషీల్డ్స్ ప్రోటాన్స్. హైడ్రోజన్ బాండింగ్ డీషీల్డ్స్ ప్రోటాన్స్. ఎందుకని, ఇక్కడ చూడండి చాలా క్లియర్ గా కనిపిస్తుంది. హైడ్రోజన్ బాండ్, హైడ్రోజన్ ఆక్సిజన్. సో హైడ్రోజన్ పక్కన ఆక్సిజన్ ఉంది కాబట్టి ఏం చేస్తుంది, మోర్ ఎలక్ట్రోనెగటివ్. కాబట్టి ఇవి ఎలక్ట్రాన్ డెన్సిటీని ఆక్సిజన్ వైపుకి లాగేసుకుంటాయి. ఓకే, ఆక్సిజన్ వైపుకి లాగేసుకున్నాయి కాబట్టి ఇట్ బికమ్స్ బేర్, అంటే ఎలక్ట్రాన్ డెన్సిటీ అరౌండ్ ద ప్రోటాన్ డిక్రీజెస్. So when electron density around the proton decreases, it is deshielded or shielded? Definitely deshielded. Deshielded కాబట్టి if there is hydrogen bond, chemical shift ఎటువైపు షిఫ్ట్ అవుతుందో చెప్పండి, లెఫ్ట్ గా రైట్ గా, డౌన్ ఫీల్డ్ కి షిఫ్ట్ అవుతుంది. సో క్లియర్ గా ఉంది ఇన్ఫర్మేషన్ ఇక్కడ. హైడ్రోజన్ బాండింగ్ డీషీల్డ్స్ ప్రోటాన్స్. ఏ ప్రోటాన్ ఇన్ hydrogen bonding absorbs at a lower field in comparison to the one without hydrogen bonding. Okay, so this is the explanation regarding factors affecting this chemical shift. So ఈ chemical shift ని factors affect చేస్తున్న విషయాన్ని